ఇదేంటి బర్త్డే పార్టీకని వెళ్ళి అప్పుడే వచ్చేసారు? అన్నయ్య ఏంటి అప్పుడే వచ్చేసాడు? అప్పుడే బర్త్డే పార్టీ అయిపోయిందా? ఏంటన్నయ్య అప్పుడే వచ్చేసావు? ఏరా ఏదో ఫార్మాలిటీకి వెళ్ళి కనబడి విష్ చేసి వచ్చేసావా? ఇంతకీ అక్కడ భోంచేశారా లేదరా? పీకల దాకా తిన్నాం. ఇదిగో ఈవిడి గారి వల్ల బాగా కడుపు నిండిపోయింది. ఏమైంది నాన్న? ఏమవుద్ది? ఇది నా పక్కనుంటే ఎప్పుడు జరిగేది అవమానమే కదా. నేనేం చేశానండి? నోర్మోయ్. చేసిందంతా చేసి నలుగురిలో నన్ను నవ్వులు పాలు చేసి మళ్ళీ ఏం చేశానని అడుగుతున్నావా? ఏంటే చరణ్ని ఎప్పుడూ బాధ పెట్టడానికే ఆయనతో పాటు వెళ్తూ ఉంటావా? నేను ఆయన్ని బాధ పెట్టాలని ఎందుకు అనుకుంటాను? మరి వాడెందుకు అలా మాట్లాడుతున్నాడు? అసలేం జరిగిందిరా? రోడ్ రోలర్లా ఉన్న దీన్ని నాతో పాటు తీసుకెళ్లడమే నాకు అవమానం. ఫంక్షన్లో అందరికీ నా భార్యని చెప్పుకోవడమే పెద్ద అవమానం. వీటన్నిటికంటే ఘోరమైన అవమానం చేసింది అక్కడ. బుద్ధుందా నీకు? వాడి ఫ్రెండ్స్ ముందు వాడిని అవమానించాలని అలా చేసావా? నేనేం అలా అనుకోలేదత్తయ్య. మీరు ఆయన తప్పుగా ఆలోచిస్తున్నారు. ఆయన్ని గెలిపించడం కోసమే, ఆయన ఓడిపోకూడదనే నేను ఆయన ఎత్తుకున్నాను. అంతేకాని ఆయన అవమానించాలని కాదు. నీ ఉద్దేశం ఏదైనా చరణ్కి అక్కడ జరిగింది అవమానమే కదా. అందరూ తనని కామెంట్ చేశారు కానీ కాంప్లిమెంట్ ఇవ్వలేదు కదా. లేదు, దీన్నందరూ పొగిడేశారు కదా, చాలా బలమైన లేడీ అని. దీనికి అదే కదా కావాల్సింది. నేను నవ్వుల పాలైనా దీనికి అవసరం లేదు. ఒరేయ్, ఇది చిన్నపిల్లల తగువలాగా ఉందిరా. నలుగురిలో నువ్వు ఓడిపోకూడదని ఆ అమ్మాయి ఎలా చేస్తే నువ్వు ఇలా ఊహించుకోవడం ఏంట్రా? ఏంటండి ఓడిపోకూడదని చేసింది? ఇదేమైనా వరల్డ్ కప్ పోటీయా? ఓడిపోతే దేశానికి వరల్డ్ కప్ మెడల్ పోతుందనుకోవడానికి? ఆ పోటీలో ఇంకెవ్వరూ ఓడిపోలేదా? అందరి భార్యలు వాళ్ళ భర్తల్ని గెలిపించడానికి ఇలాగే చేశారా? మంచి చేస్తున్నావో చెడు చేస్తున్నావో అనేది పక్కన పెడితే చేసే పని వల్ల నలుగురు ఏమనుకుంటారనేది ఆలోచించాలి కదా. ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు దీనికి. ఎందుకుంటుందిరా? నిన్ను ఏడిపించడానికి, అవమానించడానికి పుట్టింది ఇది. అందుకే ఇది నీ జీవితంలో అడుగు పెట్టింది. ఇది నీ జీవితంలో ఉండగా నీకు మనశ్శాంతి ఉండదు, మాకు మనశ్శాంతి ఉండదు. మాట్లాడింది చాలత్తయ్య. ఎప్పుడు చూసినా మా ఇద్దరిని వేరు చేయాలని మాట్లాడతారేంటి? ఏంటే ఆంటీనే ఎదిరించి మాట్లాడుతున్నావు? ఇక్కడ నేనే తప్పు చేయలేదని చెప్తున్నా. తప్పు పట్టి మాట్లాడుతుంటే తిరిగి సమాధానం చెప్పకుండా బతిమాలమంటావా? అయినా ఇది మా భార్యాభర్తలిద్దరికీ సంబంధించిన విషయం. మేం చూసుకుంటాం. మీరందరూ ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నారు? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? భార్య భర్తలు అంటున్నావేంటి? వాడు నీ భర్త కాకముందే నాకు కొడుకు. అయితే ఏంటండి? కలిసి జీవించాల్సింది మేము. గొడవలొస్తే సర్దుకుని ముందుకెళ్లాల్సింది మేము. మా ఇద్దరి మధ్య ఏమైనా గొడవలొస్తే పెద్దవాళ్ళుగా సర్ది చెప్పడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని వాటిని ఇంకా పెద్ద చేయాలని చూడకండి. అంటే ఏంటే? మీ విషయాల్లో నన్ను ఇన్వాల్వ్ అవ్వద్దు, నోరు మూసుకోమని చెప్తున్నావా? అదే చెప్పింది. అర్థం కాలేదా? అత్తయ్య, లేకపోతే ఏంటే? నా కొడుకు నువ్వు గొడవలు పడుతుంటే ఎప్పుడైనా వచ్చి మధ్యలో దూరేనా నేను? ఎందుకు రాలేదు? మీ మధ్యలో వచ్చిన డిస్టర్బెన్స్ మీరే క్లియర్ చేసుకోవాలి కాబట్టి. అలాగే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇవాళ గొడవ పడ్డారు, రేపు కలిసిపోతారు. ఏంటి కలిసిపోయేది? దీంతో కలిసి ఉండడం కంటే బుద్ధి తక్కువ పని ఇంకోటి ఉండదు. ఈ జన్మలో దీన్ని ఇంకా బయటికి తీసుకెళ్ళకూడదు.
ఉన్నారుగా నీకు సపోర్టర్సు, ఇలాగే సపోర్ట్ తీసుకో. నువ్విలాగే వాడిని ఏడిపిస్తూ అవమానిస్తూ ఎంతకాలం వాడితో కలిసి ఉంటావో నేను చూస్తాను. బాధపడకొదునా? బాధ కాచంటి, ఎవరేం చేసినా నన్నే తప్పు పడుతున్నారెందుకో అర్థం కావడం లేదు. నిన్ను తప్పు పట్టడం కాదమ్మా, నీ ఉద్దేశం మంచిదే. నీ భర్త నలుగురిలో గెలవాలి అనుకున్నావు, హ్మ్. కానీ అది వాడు రివర్స్లో తీసుకున్నాడు. వాడి మనస్తత్వం ఎలాంటిదో అర్థమైంది కదా. ఇక నుంచి నువ్వు ఏం చేసినా వాడికి నచ్చేలాగా, వాడి హ్యాపీ ఫీల్ అయ్యేలా చెయ్యి. అప్పుడు మీ మధ్య ఎలాంటి గొడవలు ఉండవు. అవునమ్మా, అదొక్కటే ఆలోచించు. వాడేదో కోపంగా ఉన్నాడని నువ్వు కూడా మూతి ముడుచుకుని కోపంగా ఉండొద్దు. భారీగా వాడిని మార్చుకుని నీ దారిలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత నీదే. అర్థమైందా? ఎంత పొగరుగా మాట్లాడుతుందది. ఇది భార్యాభర్తల మధ్య సమస్య, మధ్యలో మీరెవరు అని మిమ్మల్ని అంటుందేంటంటే అది. అననివ్వు. అది నా కొడుకుతో పాటు వాడి ముందు నన్ను కూడా అవమానించి మాట్లాడితేనే నాకు కూడా మంచిది. అవునాంటీ, ఈ పల్లవి కారణంగా చరణ్కి అవమానం జరిగింది అని ఆయన ఫీల్ అవుతున్నారు. చరణ్కి మీరంటే చాలా ఇష్టం. మిమ్మల్ని కూడా అలా మాట్లాడితే ఆ కోపం ఇంకా పెరుగుతుంది. ఎటూ గొడవ మొదలైంది కాబట్టి ఇది ఇంకా పెద్దదయ్యేలాగా చేయడమే మన బాధ్యత. అవును, పెంచుదాం. ఈ గొడవని ఇలాగే వాళ్ళ మధ్య పెద్ద అగాధం అయ్యే వరకు పెంచుదాం. గుడ్ మార్నింగ్ అండి. బ్యాడ్ మార్నింగ్. ఇదిగోండి కాఫీ. నాకే అవసరం లేదేలే. ఏమండి 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 ఏమండి, ఇదిగోండి మీ బట్టలు ఐరన్ చేశాను. నువ్వు ఐరన్ చేసావా?